నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెద్దపేటలో రామాలయానికి వెళ్తున్న రఘురామకృష్ణరాజు గారి కాన్వాయ్ పైన కూటమి నేతల పైన రాళ్లు, దాని తర్వాత బేకులు, రాడ్లతో దాడి చేశారు. ఇదిగో చూస్తూనే ఉన్నాం కదా, రఘురామకృష్ణరాజు గారి పైన దాడి జరిగింది. ఆఖరికి పోలీసులు అందరూ రఘురామకృష్ణరాజు గారి వెహికల్స్ ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎంతసేపటికి దాడి ఆగకపోతే పోలీసులు ఇంటర్ఫీర్ అవ్వాల్సి వచ్చింది. పెద్ద పెద్ద రాడ్లు, రాళ్లు, పెద్ద మేకులు వేసుకుని ఒక పగడ్బందీగా దళితుల ముసుగుల్లో కొంతమంది క్రిస్టియన్స్ రఘురామకృష్ణరాజు గారు అండ్ కూటమి నేతల పైన దాడి చేయడానికి ప్రయత్నించినట్టు కనిపిస్తుంది. ఇది కేవలం ఒక తాత్కాలికంగా జరిగిన ఇష్యూ కాదు, క్రిస్టల్ క్లియర్ గా ప్లాన్డ్ స్కెచ్ గా నడిచిన వ్యవహారంలో అనిపిస్తుంది. రఘురామకృష్ణరాజు గారు అంటేనే కొంతమందికి పడదు, అదెవరో కూడా అందరికీ తెలుసు. ఆయన పైన ఈరోజు దాడి చేయడం చాలా బాధాకరం. ఆఖరికి కూటమి నేతలందరూ వచ్చి ఆ దాడిని ఎదుర్కొందామని ప్రయత్నించిన ఇరు వర్గాల మధ్యలో దాడి రెచ్చిపోయి చాలా మందికి దెబ్బలు కూడా తగిలాయి. వాళ్ళందరినీ ఇమీడియట్ గా హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా ఉద్రిక్తకరమైన వాతావరణం నెలకొంది. రఘురామకృష్ణరాజు గారు మాత్రం సేఫ్ గానే ఉన్నారు. ఇమ్మీడియట్ గా కేసులు నమోదు చేయాలని కూడా ఆదేశాలు రిక్వెస్ట్ చేశారు. దళితుల ముసుగుల్లో ఉన్న క్రిస్టియన్ని దాడి చేశారని కూడా బయటకు వస్తున్నాయి. ఒక రకంగా మనం చూసుకుంటే రఘురామకృష్ణరాజు గారు ఉండియ నియోజకవర్గంలో ఆలయ నిర్మాణం చేపట్టి దానికోసం ఆయన ముందడుగు వేస్తున్నప్పుడు అక్కడున్న స్థానిక క్రిస్టియన్లందరూ ఆయన్ని వ్యతిరేకించారు. బహుశా ఈ రోజు రామాలయానికి ఏదైతే పెద్దపేటలో ఆయన శ్రీరామనవమి సందర్భంగా రామాలయానికి వెళ్తున్న టైంలో రఘురామకృష్ణరాజు గారి కాన్వాయ్ పైన రాళ్ళు, మేకులు, అట్ ద సేమ్ టైం రాడ్లతో దాడి చేశారు. ఆఖరికి కూటమి నాయకులు ఎంత ఆపుదామని ప్రయత్నించినా కూడా ఇరు వర్గాల మధ్యలో గొడవ పెద్దదైపోయింది. దాడి విస్తృతంగా జరిగింది. ఈ రోజు శ్రీరామనవమి వెరీ డిస్టేస్ట్ఫుల్ మూమెంట్. రఘురామకృష్ణరాజు గారు మాత్రం ప్రస్తుతానికి సేఫ్, కానీ ఆయన కార్ డ్రైవర్ చాలా మందికి గాయాలు మాత్రం జరిగాయి. ఇది ఒక ప్లాన్డ్ స్కెచ్ కింద దళిత ముసుగులు క్రిస్టియన్స్ తో చేపించిన దాడిగా బయటకు వస్తున్న వార్తలు. ఎవరు ఈ దాడి వెనకమాలు ఉన్నారు, ఎవరు ప్రోద్బలంతో ఈ రోజు రఘురామకృష్ణరాజు గారి పైన ఈ దాడి జరిగిందన్న న్యూస్ ఇంకా బయటకు రాలేదు. రఘురామకృష్ణరాజు గారు ఆల్రెడీ హోమ్ మినిస్టర్ కి కంప్లైంట్ కూడా రేజ్ చేశారు ఈ రోజు జరిగిన దాడుల పైన. కేవలం రఘురామకృష్ణరాజు గారు కాదు, దాంట్లో చాలా మంది కూటమి నేతలు కూడా ఉన్నారు. బహుశా ఇది ఉండిలో ఆయన నిర్మించాలనుకున్న ఆలయం గురించి వ్యతిరేకిస్తున్న క్రిస్టియన్స్ చేసిన దాడా, లేకపోతే రఘురామకృష్ణరాజు గారి పైన దాడి చెయ్యాలి కాబట్టి అందుట్లో రేపు అసెంబ్లీ జరగబోతుంది, అమరావతి పైన రేపు ఒక తీర్మానం జరగబోతుంది. ఈ అన్నిటి నేపథ్యంలో రఘురామకృష్ణరాజు గారి పైన దాడి జరగటం చాలా వింతగా అనిపిస్తుంది. ఇది ఒక ప్లాన్ స్కెచ్ ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేశారు. కూటమి నేతలు అందరూ దీన్ని ఖండిస్తున్నారు. ఏకంగా ఒకవేళ జరగరాని జరిగి ఉంటే గనక పరిస్థితి వేరే రకంగా ఉండేది. ఏకంగా మేకులు, పెద్ద రాడ్లతో దాడి ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా ఉద్రిక్తకర వాతావరణం. పండగ రోజు ఒక నిరాశగా చాలా మంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే సిచ్యువేషన్ కి లీడ్ అయింది. నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెద్దపేటలో రామాలయానికి వెళ్తున్న రఘురామకృష్ణరాజు గారి కాన్వాయ్ పైన కూటమి నేతల పైన రాళ్లు, దాని తర్వాత బేకులు, రాడ్లతో దాడి చేశారు. ఇదిగో
చూస్తానే ఉన్నాం కదా, రఘురామ కృష్ణరాజు గారి పైన దాడి జరిగింది. ఆఖరికి పోలీసులు అందరూ రఘురామ కృష్ణరాజు గారి వెహికల్స్ ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎంతసేపటికి దాడి ఆగకపోతే పోలీసులు ఇంటర్ఫీర్ అవ్వాల్సి వచ్చింది. పెద్ద పెద్ద రాడ్లు, పెద్ద పెద్ద రాళ్లు, పెద్ద పెద్ద మేకులు వేసుకుని ఒక పగడ్బందీగా దళితుల ముసుగుల్లో కొంతమంది క్రిస్టియన్స్ రఘురామ కృష్ణరాజు గారు అండ్ కూటమి నేతల పైన దాడి చేయడానికి ప్రయత్నించినట్టు కనిపిస్తుంది. ఇది కేవలం ఒక తాత్కాలికంగా జరిగిన ఇష్యూ కాదు, క్రిస్టల్ క్లియర్ గా ప్లాన్డ్ స్కెచ్ గా నడిచిన వ్యవహారంలో అనిపిస్తుంది. రఘురామ కృష్ణరాజు గారు అంటేనే కొంతమందికి పడదు, అదెవరో కూడా అందరికీ తెలుసు. ఆయన పైన ఈరోజు దాడి చేయటం చాలా బాధాకరం. ఆఖరికి కూటమి నేతలందరూ వచ్చి ఆ దాడిని ఎదుర్కొందామని ప్రయత్నించిన ఇరు వర్గాల మధ్యలో దాడి రెచ్చిపోయి చాలా మందికి దెబ్బలు కూడా తగిలాయి. వాళ్ళందరినీ ఇమీడియట్ గా హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా ఉద్రిక్తకరమైన వాతావరణం నెలకొంది. రఘురామ కృష్ణరాజు గారు మాత్రం సేఫ్ గానే ఉన్నారు. ఇమ్మీడియట్ గా కేసులు నమోదు చేయాలని కూడా ఆదేశాలు రిక్వెస్ట్ చేశారు. దళితుల ముసుగుల్లో ఉన్న క్రిస్టియన్ని దాడి చేశారని కూడా బయటకు వస్తున్నాయి. ఒక రకంగా మనం చూసుకుంటే రఘురామ కృష్ణరాజు గారు ఉండియ నియోజకవర్గంలో ఆలయ నిర్మాణం చేపట్టి దానికోసం ఆయన ముందడుగు వేస్తున్నప్పుడు అక్కడున్న స్థానిక క్రిస్టియన్లందరూ ఆయన్ని వ్యతిరేకించారు. బహుశా ఈ రోజు రామాలయానికి ఏదైతే పెద్దపేటలో ఆయన శ్రీరామనవమి సందర్భంగా రామాలయానికి వెళ్తున్న టైంలో రఘురామ కృష్ణరాజు గారి కాన్వాయ్ పైన రాళ్ళు, మేకులు అట్ ద సేమ్ టైం రాడ్లతో దాడి చేశారు. ఆఖరికి కూటమి నాయకులు ఎంత ఆపుదామని ప్రయత్నించినా కూడా ఇరు వర్గాల మధ్యలో గొడవ పెద్దదైపోయింది. దాడి విస్తృతంగా జరిగింది. ఈ రోజు శ్రీరామనవమి వెరీ డిస్టేస్ట్ఫుల్ మూమెంట్. రఘురామ కృష్ణరాజు గారు మాత్రం ప్రస్తుతానికి సేఫ్, కానీ ఆయన కార్ డ్రైవర్ చాలా మందికి గాయాలు మాత్రం జరిగాయి. ఇది ఒక ప్లాన్డ్ స్కెచ్ కింద దళిత ముసుగులో క్రిస్టియన్స్ తో చేపించిన దాడిగా బయటకు వస్తున్న వార్తలు. ఎవరి దాడి వెనకమాలు ఉన్నారు, ఎవరు ప్రోద్బలంతో ఈ రోజు రఘురామ కృష్ణరాజు గారి పైన ఈ దాడి జరిగిందన్న న్యూస్ ఇంకా బయటకు రాలేదు. రఘురామ కృష్ణరాజు గారు ఆల్రెడీ హోమ్ మినిస్టర్ కి కంప్లైంట్ కూడా రేజ్ చేశారు ఈ రోజు జరిగిన దాడుల పైన. కేవలం రఘురామ కృష్ణరాజు గారు కాదు, దాంట్లో చాలా మంది కూటమి నేతలు కూడా ఉన్నారు. బహుశా ఇది ఉండిలో ఆయన నిర్మించాలనుకున్న ఆలయం గురించి వ్యతిరేకిస్తున్న క్రిస్టియన్స్ చేసిన దాడా, లేకపోతే రఘురామ కృష్ణరాజు గారి పైన దాడి చెయ్యాలి కాబట్టి అందుట్లో రేపు అసెంబ్లీ జరగబోతుంది, అమరావతి పైన రేపు ఒక తీర్మానం జరగబోతుంది. ఈ అన్నిటి నేపథ్యంలో రఘురామ కృష్ణరాజు గారి పైన దాడి జరగటం చాలా వింతగా అనిపిస్తుంది. ఇది ఒక ప్లాన్ స్కెచ్ ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేశారు. కూటమి నేతలు అందరూ దీన్ని ఖండిస్తున్నారు. ఏకంగా ఒకవేళ జరగరాని జరిగి ఉంటే గనక పరిస్థితి వేరే రకంగా ఉండేది. ఏకంగా మేకులు, పెద్ద పెద్ద రాళ్లు, పెద్ద పెద్ద రాడ్లతో దాడి ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా ఉద్రిక్తకర వాతావరణం. పండగ రోజు ఒక నిరాశగా చాలా మంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే సిచ్యువేషన్ కి లీడ్ అయింది.